శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 11, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ గురించి మీరు చింతన చేయాలి, ఇతరుల చింతన కాదు. ఎందుకంటే డ్రామానుసారము ఎవరు చేస్తారో వారే పొందుతారు. ప్రశ్న: త్రికాలదర్శిగా అవ్వడం వలన ఆత్మకు ఏ స్మృతి కలిగింది? జవాబు: వాస్తవానికి మూలవతన నివాసులమైన మనము ఈ డ్రామాలో పాత్రను అభినయించేందుకు వచ్చామని, ముఖ్య పాత్రధారులైన మనము 84 జన్మల పాత్రను అభినయించామని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నాము, తర్వాత వారి తోడుగా ఇంటికి వెళతాము. పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సుఖధామానికి రావాలి. ఈ పూర్తి ఆటంతా భారతదేశం పైననే తయారయ్యింది. ఈ స్మృతి అంతా త్రికాలదర్శులుగా అవ్వడం ద్వారా కలిగింది. మురళీపాట: మరణించిన మీ ఒడిలోనే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ అనంతమైన ఆటను సాక్షిగా అయి చూడాలి. ఎవరికి భయపడరాదు. నిర్భయులుగా అయ్యేందుకు నేను ఆత్మను అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. రెండో పాయింట్: ఏ కర్మేంద్రియాలైనా చంచలమవుతున్నాయా? కామ వికారంపై విజయం పొందానా? ఆత్మాభిమానిగా ఎంతవరకు అయ్యాను అని స్వయం చెక్ చేసుకొని స్వయమే పరీక్షించుకోవాలి. వరదానము: ఒక్క తండ్రి స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ. వివరణ: ఎవరైతే ఏ ఆత్మ యొక్క మాటలు వినరో, ఎవరైతే ఏ ఆత్మ యొక్క మాటలు వినరో, ఏ ఇతర ఆత్మ యొక్క స్మృతిని సంకల్పము లేక స్వప్నంలో కూడా తీసుకురారో, అనగా ఏ దేహధారి యొక్క లొంగుబాటులోకి రారో, ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అనే స్మృతిలో ఉంటారో, వారికి అవినాశి సౌభాగ్య తిలకము అంటుకుంటుంది. ఇటువంటి సత్యమైన సౌభాగ్యం కలవారే భాగ్యవంతులు. స్లోగన్: శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలంటే అంతర్ముఖులుగా అయిన తర్వాత బాహ్యముఖతలోకి రండి. అవ్యక్త ప్రేరణలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. అగ్నిలో ఏదైనా వేస్తే దాని పేరు, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అలా తండ్రి స్మృతి యొక్క లగ్నమనే అగ్నిలో పడినట్లయితే పరివర్తన అయిపోతారు. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు. తర్వాత బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా, తర్వాత దేవతగా అయిపోతారు. లగ్నమనే అగ్ని ద్వారా ఎటువంటి పరివర్తన జరుగుతుందంటే, నా సొంతము అనేది ఏది ఉండదు. అందువలన స్మృతినే జ్వాలా రూపమని అంటారు. అచ్చా, ఓం శాంతి.